మనకి ఇచ్చినోడు 2014, 2019లో అఖండ మెజార్టీతో కేసీఆర్ గారికి పట్టం కట్టి ఆయనకొక సీఎం పదవిని కూడా ఇచ్చి కూర్చోబెట్టిన ప్రజలు ఈరోజు మళ్ళీ ఈ ఎలక్షన్స్‌లో ఎందుకు ఆయన్ని ఓడించారు? అంటే 2 అంటే ఉన్నాయమ్మా. మీరు మంచి క్వెషన్ ఏసిర్రు. 2 జరుగుతదమ్మా ప్రజాస్వామ్య పద్ధతిలో. ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో చాలా జాలి ఎక్కువుంటది. హ్మ్. చాలా జాలుంటది. హ్మ్. 2 వాస్తవంగా కేసీఆర్ చాలా అద్భుతమైనటువంటి విజనరీ ఉండగలిగిన వ్యక్తినమ్మా. నేను ఎందుకంటే నన్ను ఆ పార్టీ ఎమ్మెల్యేగానో రసమై మాట్లాడితే కేసీఆర్‌ను ఎత్తుకున్నాడు, పొగిడిండు అని మీరు అనుకుంటూ ఉంటారు. హ్మ్. కింద కూడా కామెంట్లు పెట్టుకుంటా ఉంటారు. నేను 100కి 100% చెప్తున్నామా. ఒక కళాకారునిగా చెప్తున్నా. హ్మ్. ఒక తెలంగాణ కోసము ఉద్యమాన్ని నడిపినటువంటి ధూమ్‌ధాం వ్యవస్థాపకునిగా నాకు కూడా కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కదా తల్లి. నేను కూడా పాటలు పాడిన. డప్పుల డడ్డనక జూడు, డప్పుల డడ్డనక జూడు, తెలంగాణ పోరు జూడు, కళాకారుల పాటతో కదిలేటి ధూముదాము జూడు, కడుపులున్న పిండెమడిగింది, కనబోయే తల్లిని పోరు జెయ్య జల్ది గనమంది, నెలలు నిండనటువంటి పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని, అమ్మా తొందర గనమ్మ నన్ను 7 నెలలనే అమ్మా తొందర కనమ్మ నన్ను, నేను తెలంగాణ జెండా పట్టుకొని పోరాటం చేస్తా అన్నటువంటి ఒక ఆకాంక్ష కలిగించినంత గొప్పగా అసలు ప్రజని ఇట్లా కదిలించి హృదయాలను కదిలించినటువంటి పాటలు పాడినటువంటి వ్యక్తినమ్మ నేను. చెట్టు మీద పిట్టలెగురవు, సేద వాయులో ఊటలూరవు, పచ్చనూర్లు పలుకు రాళ్ళు తేలినాయి, పని పాట లేక ప్రజలు తల్లాడినున్నారు, ఏమి మారెను, శేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళయిపోయినాయిరా అని ఇట్లాంటి అనేకమైనటు ఉండు, పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయం, సేదఘోర మాయ బతుకు బారా మాయ, చేసేదేమీ లేక సెంచారం పోతున్నా, బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్నా అంటే తల్లి దుఃఖపడుతూ, ముక్కు నన్నిడిచిపోవద్దు కొడుక మల్లయ్య, ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య, పోవద్దు బిడ్డ, కలో గంజ తాగుదాం బిడ్డ, నేను చచ్చిపోతే తలవి కొరికి వస్తావో లాదో బిడ్డ అంటూ ప్రజట్లా ఏడిపించేదమ్మ. ఏడిపించేది ప్రజలకి, ఎక్కడికక్కడ ధూమ్‌ధాం తెల్లారి జరిగితే తెల్లారిదాకా కూర్చుండేది, నడిస్తే నడిచేది, నవ్వితే నవ్వితేది, మేము ఏడిస్తే వాళ్ళు ఏడ్చేది. ఇంత అద్భుతమైనటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి నాకు కూడా ఒక ఆకాంక్ష ఉంటుంది కదమ్మా. హ్మ్. యెస్. ఇవన్నింటి మీద అరే మనం దేనికోసం అయితే కష్టపడ్డాము, తెలంగాణకు తెచ్చుకోవాలి కదా అన్నటువంటి విజన్‌తోని కేసీఆర్ గారు చెప్పిన మాటలు 100% అనేక ఉద్యమాలు చెప్తున్నప్పుడు అవన్నీ నిజం చేయడానికి కోసము మళ్ళీ కేసీఆర్‌ని ఏం తక్కువ చేసిండమ్మా? కడతారా అమ్మ కాళేశ్వరం ప్రాజెక్టు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, శినుకులు పడ్డాయి, సిల్లులు పడ్డాయి, బొక్కలు పడ్డాయి, నీళ్లు ఉరుస్తున్నాయి. ఉరుస్తాయా అమ్మా? ఎవరైనా ఒక పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు ఎవరు చేస్తారు? మేస్త్రీలు చేస్తాడు. ఇప్పుడు మీరు నేను మనం ఇల్లు కట్టుకుంటున్నామమ్మా. నువ్వు కడతావా? నేను కడతానా? ఒక మాట మనం అనుకుందాం తల్లి. మనం కడుతూ ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర చిన్న నీళ్లు ఉన్నాయనుకో, దాన్ని ఎట్లా సర్దుకోవాలి, దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తారు తప్ప దీనిలో అవినీతి జరిగింది, దీన్ని తీసేయాలి, దీన్ని కూల్చేయాలి, దీన్ని ఇది చేయాలి, దీన్ని అది చేయాలనే మాటలు మనం చూస్తున్నాం కదా అంత అద్భుతంగా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నీళ్లు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు అని. హ్మ్. మీరు ఈ మాట మీరు కూడా అంటే ఎప్పుడు కానీ నీళ్లు కిందికే పల్లం పోతాయి, వైపే ఏమన్నా వెళ్తాయి. నిజాలు నువ్వు చెప్పకుండా పర్లేదు దేవుడు చూస్తాడు అనేది. హ్మ్. నేను టీచర్గా ఉన్నప్పుడు నేనే చెప్పేదాన్ని, గలగల గోదావరి కదిలిపోతుంటాను, బిరబిరా కృష్ణమ్మ పరిగెలిడుతుంటే బంగారు పంటలే పండుతాయని చెప్పేసి ప్రార్థన గీతంలో నేను పాడితే ఒక పిల్లగాడు లేచి, సార్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సారు అంటే, ఏమైందిరా బిడ్డ అంటే వాడు నన్ను లేచి నన్నే అడిగిండు, సార్ గలగల గోదావరి నుంచి, సార్ బాసర నుంచి, ఆదిలాబాద్ నుంచి, శ్రీరామ్ ఆయకట్ట నుంచి ఒక్క పంటకు అల్లాడిపోతూ ఉంటే మూడో పంట కోసం పోలవరం పోతున్న గోదావరి మాకు తెలుసు సార్, బిరబిరా కృష్ణమ్మ నాగార్జున సాగరు అలిగెళ్ళి దుంకుతూ ఉంటే బొక్కలు అంకర పోయి ఇక్కడ నీళ్ళ కోసం ఏడుస్తూ ఉంటే కుడికాలో వండబెట్టి ఎడమకాలో పంట పోతున్నటువంటి నీళ్ళ గురించి మాకు తెలుసు సార్, కానీ బంగారు పంటలు ఏడ వండుతుందో చూపించి ఈ పాఠం చెప్పమని చెప్పేసి అడిగినటువంటి ఒక విద్యార్థి ప్రశ్నకు జవాబు కావాలన్నటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిరమ్మా. దాని ఫలితం ఇవాళ అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చిండు, మీదికి తీసుకొచ్చిండమ్మా. హ్మ్. నా నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామమ్మా. హ్మ్. వాస్తవంగా పత్తి తప్ప ఇంకొకటి ఉండపోయేది ఎగువ భాగం అంతా కూడా. ఇలా అంతా అద్భుతాన్ని ఆయన సృష్టించగలిగాడు కేసీఆర్ గారు. దాని మీద అనేక రకాలుగా మాట్లాడము, అనేక రకరకాలటువంటి ఇది అది అది అని మాట్లాడుతున్నటువంటి క్రమంలో తను అద్భుతంగా చేసిండు. రెండవసారి కూడా ఎక్కడన్నా ఏదైనా పల్లెలలో ఇప్పుడు చెట్టు మీద పిట్టలు ఎగురవు, చేద బావిలో ఊటలు ఊరవు అని మేము పాడినాం. అసలు చెట్టు అనేది పల్లెలలో ఉంటే కదా పిట్టలు నిలబడడానికి కోసం. హ్మ్. మళ్ళీ ఏం కావాలి? చెట్టు మీద పిట్ట కావాలంటే ముందు చెట్టు కావాలి, పచ్చని చెట్లు కావాలంటే మళ్ళీ నీళ్ళు మొక్కలు నాటే కావాలి. హరితార కార్యక్రమం పెట్టిండు. ఊర్లల్లో మంచిగా ఇట్లా చెట్లు పెట్టించిండు. దానికి ఒక ట్రాక్టరు, దానికి ఒక ట్యాంకరు, దానికి డంపింగ్ యార్డ్లు, దానికి ఊర్లు ఎంత అద్భుతంగా కనబడతాం. ఎన్నిసార్లు నేషనల్ జాతీయ అవార్డు వచ్చింది. నా నియోజకవర్గంలో జాతీయాల మొన్న తిమ్మాపూర్ మండలం అనే జాతీయ అవార్డు వచ్చింది. అనేక గ్రామాలకు కూడా అవార్డులు తీసుకొచ్చుకున్నాము మేము. చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించిండు సారు, చేయగాదు చాలా చేసినాడు. నీళ్ళు తీసుకొచ్చిండు, కరెంటు తీసుకొచ్చినాడు, పల్లెలన్నీ 100% చెప్తున్నామ్మా.
ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ ఎవడదమ్మా తండాలను గ్రామ పంచాయతీ చేసినోడు ఉన్నాడా? చిన్న చిన్న పల్లెలను గ్రామ పంచాయతీ చేసిన వాళ్ళు ఉన్నారా? చాలా అద్భుతం అమ్మ. నేను 100% చెప్తున్నాను. ఇలా చెరువు 3 పంటలకు సరిపోయేటటువంటి ప్రాజెక్టుల నీళ్లు ఇలా ఏ చెరువు చూసినా కూడా చెరువు నిండా నీళ్లు, దాని నిండా చేపలు, చెరువు కింద పచ్చటి పొలాలు. ఎట్లాంటి తెలంగాణ ఎట్లా అయిపోయిందమ్మా? మీరు ఎప్పుడైనా పోతుంటే చూడండి మీరు. నేను 100% చెప్తాను. ఇంత అద్భుతమైన చేయగలిగిండు, కానీ చేసిండమ్మా. కానీ ఇక్కడ ఏందనంటే ప్రజలు కాంగ్రెసు 10 సంవత్సరాల నుంచి అదే పనిగా అబద్ధాల మీద అబద్ధాలు ఏమంటారు, తినగా వేప తీయగా నుండు అని చెప్పిందే చెప్పి పాడిందే పాడరా చెప్పి కేసీఆర్ని ఏమన్నా అంటే చాలు కుటుంబ పాలన. అరే కుటుంబ పాలన ఏముంటుంది? కేసీఆర్ అనే వ్యక్తి కుటుంబం అంటే రామన్న ఇలా కొత్తగా వచ్చి రాగానే అమెరికా నుంచి దిగి బీఫామ్ నింపి ఎమ్మెల్యే అయిందా? నేను అడుగుతున్నా. రామన్న అనే వ్యక్తి 100% తెలంగాణ కోసం కొట్లాడినాడు. ఎవరి కొడుకులు వచ్చిరమ్మా ఇలా? ఇప్పుడు సరే, ఇంకా నేను ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి నేను గురించి మాట్లాడుతున్నాను. ఎంతమంది కొడుకులు వచ్చి తెలంగాణ ఉద్యమం జెండా పట్టుకురమ్మా నాకు తెలుసు. అమెరికా ఉద్యోగాన్ని వదిలేసుకొని ఇక్కడికి వచ్చి అరే తెలంగాణ ఉద్యమంలో నేను భాగస్వామిని కావాలి, కేసీఆర్ కొడుకుగా కాదు తెలంగాణ బిడ్డగా కావాలని చెప్పేసి తన పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడ తెలంగాణ జెండా పట్టడంతో పాటుగా మీరు వినండి, తను ఎమ్మెల్యే అయిన తర్వాత రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లో నిలబడ్డాడమ్మా రాము. ఎవడన్నా చేస్తాడా అమ్మా? నేను కేసీఆర్ కొడుకు నాకేం అవసరం అని ఏసీలో తిరుగుతాడు, కార్లలో తిరుగుతాడు, బ్రహ్మాండంగా ఉంటారు. కానీ తను అట్లున్నాడా? కవితమ్మ ఏమన్నా ఉత్తగానే పట్టుకొని వచ్చిందా? బతుకమ్మ నేను ఒకసారి లాల్ బహదూర్ స్టేడియంలో ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్ జరిగితే బతుకమ్మ పండుగని మేము ప్లే చేస్తూ ఉంటే ఇది చేయడానికి వీల్లేదన్నారు. ఎందుకంటే బతుకమ్మ ఒక పండుగ కాదు కదా, బతుకమ్మ అనేది ఒక ఈవెంట్ కాదు, చేయడానికి వీల్లేదు, బతుకమ్మ గుర్తింపు లేదు అని చెప్పిరమ్మా. ఇక్కడ మేము బంద్ చేసి ఇది వాస్తవంగా జరిగింది. మేము ధర్నా కూడా చేసినాం మేము రవీంద్ర భారతిలో. మా బతుకమ్మ పండుగ ఎందుకు చేయలేవు, నీకు అట్ల తద్ది పండుగ జరుగుతుంది, గరగలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, మాది కూడా ఉండాలి కదా వచ్చిన తర్వాత అని చెప్తే చేయనీయలేదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఒక ఈవెంట్ను అంటే బతుకమ్మ పండుగలో కూడా ఒక బతుకు పండుగగా మార్చిన దానిలో ఆమె 100% పనిచేసిందాం. మరి అంతకుముందు మీరు ఎందుకు ఎత్తుకొని తిరగలే ఊర్లో? ఈమె వచ్చినాకనే వచ్చిందా అని ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. మరి అంతకుముందు మీరెందుకు తిరగలేదని అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమాన్ని రకరకాల పంతాలు తీసుకెళ్ళిరమ్మా. ఆమె బతుకమ్మ పండుగ చేసి మన బతుకు నిలబడాలంటే మనకు తెలంగాణ రావాలని వాళ్ళు చెప్పారు. ఈ తెలంగాణ ఊర్లలో సకల జనుల సమ్మె, తర్వాత వంటలు వార్పులు రాష్ట్రోకోలు ఎవ్వరి పద్ధతిలో వాళ్ళు ఒకరోజు వాళ్ళు చేసిర్రు. మేము సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపించినాం. అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు మన భావ వ్యక్తీకరణ అనేది ఖచ్చితంగా తెలియాలి కేంద్రానికన్న ఉద్దేశంలో పనిచేసిన దానిలో ఇవన్నీ ఉన్నాయమ్మా. అట్లా పట్టుకొని పనిచేసిన వాళ్ళు పిలిచిరు, పిల్లలు 100% నిలబడ్డరు, బ్రహ్మాండంగా ప్రజలు గెలిపించారు. కానీ కేసీఆర్ కొడుకు అని రాసిచ్చిరా? ఏమైనా ఎంపీ బిడ్డ అని రాసిచ్చిరా? మరి మీరు కూడా నిలబడ్డారు కదా మీ పార్టీ నుంచి కూడా, వాళ్ళు కూడా గెలవలే కదా, వీళ్ళ మీదనే కదా వాళ్ళు ఓడిపోయింది. ఇది కుటుంబ పాలన, ఇటు ఓటు వేయద్దు మాకే ఇరా అని చెప్పేసి. నిజంగా ఇది కుటుంబ పాలన, కుటుంబమే అని అనుకుంటే 100% తెలంగాణ కుటుంబం. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ కుటుంబ సభ్యులనే చూసిరు తప్ప ఇది కేసీఆర్ కుటుంబంగా ఎవరు కూడా చూడలేదమ్మా. ఇది ఓరోనోళ్ళు కుటుంబ పాలన అంటే ఇప్పుడు నెహ్రూ బిడ్డనే ఉండాలా? స్వాతంత్ర పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్నా కూడా వీళ్ళంత పెద్దోళ్ళ ఇందిరాగాంధీ ఇట్లా అన్ని మేము అడుగుతాం. రకరకాల వ్యక్తులు ఉన్నారు కదా అమ్మ ఆ రోజులో కూడా. పివి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మళ్ళీ నెహ్రూ తర్వాత ఎవరైరమ్మా? ఇందిరాగాంధీ కదా. ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ఎవరు? రాజీవ్ గాంధీ కదా. రాజీవ్ గాంధీ పోయిన తర్వాత కదా వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ మీకు సోనియామ్మ పోటీ చేయొచ్చు, సోనియామ్మ కొడుకు రాహుల్ గాంధీ పోటీ చేయొచ్చు, అక్కడ ఓడిపోతే ఇక్కడ నుంచే చేయొచ్చు. ఇవన్నీ కుటుంబాలు ఉండవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ పాలన ఒకటే కాదు, ఇంకా ఎమ్మెల్సీ మీకు కవిత గారు లిక్కర్ స్కామ్ కేసు అది కూడా ఒక మీకు అక్కడ దాకా మైనస్ నేను అక్కడికి వస్తుంది. మీకు మీరు ఇది కంపల్సరీ తెలియాలి ప్రజలకు, దయచేసి టీవీ ద్వారా తెలియాలి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య, పిల్లలు లేరు, జల్లలు లేరు, ఇద్దరు. ఇప్పుడు ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలు కాలేదు, ఆయన మంత్రి అయితే ఇంతకుముందు ఇద్దరు పోటీ చేయలేదా? మరి వాళ్ళ కుటుంబం కాదా? కోమరెడ్డి బ్రదర్స్, రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు కాదా? మరి ఒకటే ఇంట్లో నుంచి మీరిద్దరు అన్న. ఇప్పుడు వివేకోలు చూడు, అన్న ఒక దిక్కు బెల్లంపల్లి, తమ్ముడు చెన్నూరు, అమ్మ ఇప్పుడు కొడుకు రేపు మళ్ళీ ఎంపీగా నిలబడతారట. అంటే ఇవన్నీ కుటుంబం ఇవన్నీ కావా అమ్మ? ఒక కేసీఆర్ ఏం చెయ్యకుండా జై తెలంగాణ అనకుండా మీ నొక్కు షర్టు నలవకుండా నొక్కు పోకుండా మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయవచ్చు, మీరు ప్రజాప్రతినిధులు కావచ్చు. ఉద్యమంలో కష్టపడి తెలంగాణ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావాలన్నటువంటి కేసీఆర్ కొడుకో బిడ్డను వస్తే ఇది కుటుంబ పాలన, ఇది ఆ పాలన, ఈ పాలన అనడం అనేది ఒక దీన్ని ఏమంటారు ఓర్వలేనితనమమ్మ. ఓర్వలేక మాట్లాడే పద్ధతి లేదప్ప. ఆ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆరాటపడ్డది, తెలంగాణ అభివృద్ధి కోసం ఆరాటపడ్డది తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా తన సొంత లాభం కోసమో దేనికోసమో చూసుకున్నటువంటి వ్యక్తులు కారు. అంటే ఇది కూడా కారణం కాదు. సరే వీళ్ళు 3 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా,
మానుకొండలో నేను 2 సార్లు గెలిచిన. వాస్తవంగా నేను సిద్దిపేట. నేను పోగానే బ్రహ్మాండంగా గెలిపించిర్రు. నేను బ్రహ్మాండంగా పనిచేసిన. ఇప్పుడు కూడా నీలాంటి ఎమ్మెల్యే దొరుకుతారు. పొద్దుగాల లేస్తా, నేనే వెళ్తా, వాళ్ళకి కలుస్తా, నేను ఆడనే ఉంటా. కానీ నా మీద పోటీ చేసినోడు 4 సార్లు ఓడిపోయాడు.